అన్న కొడుకులు కనీసం తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు వృద్ధులు. కొడుకులు ఆస్తి తీసుకుని కనీసం ఆహారం కూడా పెట్టకుండా బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధ దంపతులు. తమకు న్యాయం చేయాలని మెదక్ జిల్లా ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోటయ్య, శివలక్ష్మి దంపతులు కలెక్టర్ను ప్రజావాణిలో కలిసి వినతి పత్రం సమర్పించారు. సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉప్పులింగాపూర్లో కొడుకులు తనను సాధడం లేదు, సంరక్షణ చేయడం లేదు, ఉన్న ఆస్తి పంచిచ్చామని చెప్పి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో కోడయ్య, శివలక్ష్మి దంపతులు 91 సంవత్సరం ఉన్న కోడయ్య, ఆ తర్వాత ఆయన సతీమణి శివలక్ష్మి 81 సంవత్సరాలు ఉన్నారు. 1954 వాళ్ళు పెళ్లి జరిగింది. ఆ తర్వాత 2 కొడుకులు 2 కూతుర్లు కూడా పెళ్లి చేసి ఉన్నారు. ఆ తర్వాత వంశపరిపరంగా వచ్చిన 6.5 ఎకరాలు కూడా వాళ్ళ 2 కొడుకులకు పంచిచ్చారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆలనా పాలన చూడడం లేదు. నిజంగా శివలక్ష్మి కళ్ళ తల్లి కాలు ఇరిగిపోతే కూడా ఆసుపత్రికి వెళితే బంగారు నగలు అమ్ముకొని ఆయన ఆసుపత్రికి ఖర్చు పెట్టుకొని భార్య ఆరోగ్యము బాగు చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, కొడుకులు కూడంలో అంటూ కూడా కొంత న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది. అంటే సంరక్షణ ఏ విధంగా వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా చాదారో వీళ్ళను ఆ విధంగా కన్న కొడుకులు చాదాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎందుకు చాదలేదు, వాళ్ళనంతా సంరక్షణ ఎందుకు లేదో నిజంగా. బాబు నమస్తే. అసలు కోడయ్య గారు నమస్తే. నేను జిల్లా కలెక్టర్ని కలిసిన బాబు, అసలు నీ బాధ ఏంటి? అసలు నీ కొడుకులు ఎందుకు నిన్ను పట్టించుకోవడం లేదని? ఎవరంతల వాళ్ళు ఉన్నారు సారు, ఎవరంతల వారు ఉన్నారు. మాకు నీళ్ళు ఇడికెళ్ళి అక్కడ మోసుకోవాలి, శాతం అయితే లేదు. అన్నం లేదు, అన్నం వండి పెట్టేవాళ్ళు లేరు. ఎవరు వాళ్ళ ఆయన కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు, ఆయన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు. హైదరాబాద్లో ఇండ్లు అయినాయి. మామూలు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు గుంట భూమి లేదు. నీకున్న 6 ఎకరాలు అంటే మీ బాబు మా తాత మామ తండ్రుల కాలం అది 300-400 సంవత్సరాల కింద భూములు అవి. మా ఆయన మా అమ్మలే. అయితే ఇక అవి ఎవరో మనిషింత వాళ్ళు రాపించుకున్నారు. ఎట్లయింది ఇక దేవుని గుర్తు మా కొడుకులని ఇంత మటుకు ఓపిక పట్టినాం. ఇప్పుడు మాకు శాతం అయితే లేదు, మాకు బుక్కెట్ అన్నం పెట్టేవాళ్ళు లేరు. అంటే ఆ భూములను రాసుకున్నారంటే మీకు తెలియకుండానే వాళ్ళు రాసుకున్నారా? చిన్న కొడుకు ఇచ్చింది వీళ్ళ రిజిస్ట్రేషన్ రామాయంపేటలో అయింది. ఇక పెద్ద కొడుకు 6 వాళ్ళ ఎల్దొట్టి మండలంలో ఆయన మండల ఆఫీసర్ రాసిండు. ఇక నేను ఏం చూడలే. వాడే ఇక చిన్న కొడుకు 30-35 ఏళ్ళ నుంచి అటు పోయిండు కదా. ఇక వీడే నాకు పోషకర్తం చేస్తాడని నమ్మకం మీద వాడు రాపించుకున్నా, వానికి పాస్బుక్ వచ్చినా అందుకెళ్ళి ఇక్కడ అమ్మినా కానీ నేను ఏమనలే. ఇప్పుడు మరి ఈ పెద్ద కొడుకు ఏం పని చేస్తున్నాడు, చిన్న కొడుకు ఏం పని చేస్తున్నాడు? వాళ్ళు మంచిగా ఆర్థికంగా ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పెద్ద కొడుకు 2 కొడుకులు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎదుట్ల ఫర్టిలైజర్ షాపు, ఈడ కోళ్ళఫారాలు అవన్నీ చూసుకున్నాం. ఇవాళ శాతకాంతి దినాలు వారి కొడుకులు హైదరాబాద్లో చేరినారు, వారు ఇక్కడ ఉన్నాడు. ఉన్నా కానీ ఇంటి ముందటనే ఉన్నా కానీ మమ్మల్ని అటకాయించేటోళ్ళు లేరు. అట్లున్నది పరిస్థితి. అంటే శాతం అయితే లేదు, నన్ను మరి సంరక్షణ చేయాలి, ఇంత అన్నం వండి పెట్టాలని కొడుకులు కూడా అడిగినవా నువ్వు? అడిగితే పెట్టమన్నారు. ఇప్పుడు నియాసంటి పెద్ద మనుషులు ఇటు సంజీవ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మా బిడ్డలు వాళ్ళందరూ వచ్చారు. వస్తే మా పెద్ద కొడుకు పెట్టానది. దానికి కారణం ఏమంటే ముసలోళ్ళ బంగారం మా చిన్న కొడుకు స్వాధీనమైంది. అది అందులోకెళ్ళి పెద్దోనికి ఇయ్యలేదు. మీరు జయంగానే ఇయ్యలేదని మా మీద కకసం. ఇక మరి ఉన్నమాట చెప్తున్నాయి. ఎంత బంగారం బాపు? నిజంగా బంగారం ఖరీదు ఎంత ఉంటుంది? ఎన్ని తులాలు? 40 తులాలు దగ్గర 35-40 తులాలు అందాదా. అది పెద్ద ఆయనకు సగం ఇచ్చేది ఉండే, అది ఇవ్వలేదు. ఇస్తానే ఒప్పుకున్నాడు, ఇవ్వలేదు. ఇక వాళ్ళకి అన్నదమ్ములకు పట్టడానికి అది చూడొచ్చు. నిజంగానే బంగారం అంటే తాతల ముత్తాతల నుంచి వచ్చిన తర్వాత బంగారం పంచే విషయంలో మాత్రం కొంత తేడా వచ్చింది. ఇద్దరు సరిసమానంగా చూసుకోమంటే కూడా చూసుకోలేకపోవడం వల్ల మమ్మల్ని పట్టించుకుంటలేదని చెప్పి కొండయ్య బాబు చెప్తున్న విషయం అయితే నిజంగా తల్లి కన్న తల్లి శివలక్ష్మి అమ్మగారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిజంగానే ఇప్పుడు 81 సంవత్సరం ఉన్నావు, నీ పెళ్ళి ఎప్పుడు అయింది? అప్పటి నుంచి బాపు నేను ఎట్లా చూసుకున్నారు? అసలు నీ కొడుకులు నేను ఎందుకు సంరక్షణ చేయలేకపోతున్నారు అనుకుంటున్నావు అమ్మా? గట్లనే వాళ్ళదే నాదేం లేదు. చేయమంటే సంతకం పెట్టమంటే పెడతాడు కదా అన్నం అని పెట్టిన. ఈయన మెదకులు ఇల్లు ఉంటే కూడా 2 అమ్ముకొని తీసుకున్నారు.
ఎన్ని లక్షలు వచ్చినాయమ్మా అప్పుడు ఎంత ఖరీదు వచ్చింది? 2 లక్షలు వచ్చినాయి 20 ఏళ్ళ నాడు. మస్తు ధరలు ఇప్పుడు ధరలు అయినాయి కదా నాన్న. ఆడ కూడా కొన్నాం. ఏం చేస్తాం ఇక ఏదో చేసినా అని అలా ఎవరు లేరు. బాగా ఏం చేస్తానన్నా మీరే అందరూ బలగం అనాలి ఏదో అనాలి. ఏం చేస్తానన్నా దండం పెడతా. ఏం చేయలేను నాన్న. బుక్కెడు అన్నమే నేను అంతసేపే నాకేం సొమ్ములు అంటలేను. నాకు యాత్రలు కూడా అమ్ముకొని పోయి వచ్చినాము నాని. అన్ని యాత్రలు పోయి వచ్చినాం. బద్రీ కేదార్కి అన్నీ పోయి వచ్చినాము. 20 ఏళ్ళ నాడే పోయి వచ్చినాం. ఈయన అప్పటి ఉండే మా దగ్గరనే. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు. అవునమ్మా, ఇప్పుడు వీళ్ళను నువ్వు కన్నప్పుడు వాళ్ళని ఏ రకంగా పోషించినావు, వాళ్ళు ఏ రకంగా చదివిపించినావు? వాళ్ళు చదివిపించినాము నాన్న. చదివితే 7 ఏళ్ళు మా కొడుకోడలు హైదరాబాద్లోనే ఉన్నది కోడలు. 7 ఏళ్ళు చదివి వాళ్ళను చదువుకొని మన కొడుకులు చదవలేదు కదా, గీ భూమి గిదే ఉంటారు కదా అని 7 ఏళ్ళు పోషించిన నాన్న మా కొడుకును. ఈయన అంటే మీరు ఇక్కడ షాపు కానీ కిరాణా షాప్ కానీ పెట్టారా? అప్పుడు మీ పరిస్థితి పెట్టినాము. కిరాణా గిరిని పెట్టినాము. అందులో గిరిని నడిపించాడు. దుకాణం నడిపించినాము. ఆడ కూడా పట్లేదారు కూడా నడిపించాడు. ఏదో చేసినాము నాని. ఇలా శాతగా తినాం నాడే బుక్కలు పెట్టేటోళ్ళు లేరని. గంటేనని నాకేం వద్దు, అన్నం వద్దు. అన్నమే చాలు, నాకేమీ అవసరమే లేదు. ఇక భూమి ఏం చేస్తాను నేను? నెత్తి మీద ఎత్తుకపోతాను. ఏమో కొడుకులే కదా ఏదో అని చేసినాం. అయిపోయింది. ఏం చేస్తాం. ఓకే, చూడొచ్చు నిజంగానే ఇక్కడ ఇప్పుడు చూస్తే కొండయ్య బాబు ఆ తర్వాత 91 సంవత్సరాలు, ఆ తర్వాత శివలక్ష్మి అమ్మగారు 81 సంవత్సరం ఉన్నారు. అంటే దాదాపు వాళ్ళ కొడుకులు కూడా పెద్దగా అయినారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు కనీసమైన కొంత అన్నం వండి పెట్టండి లాస్ట్ సమయంలో అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడ్డా కానీ వాళ్ళు కరికరించడం లేదని చెప్పి తెలుస్తుంది. నిజంగా వీళ్ళు అనుకుంటే, కలెక్టర్ అనుకుంటే ఒకే రోజులో సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా వీళ్ళకి ఏదైతే తాత ముత్తాతల నుంచి ఆస్తి వచ్చిందో దాన్ని వాళ్ళ కొడుకులు చేసుకున్నా, వీళ్ళు చేసినా కానీ రిటర్న్ చేసి వీళ్లకు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు ఉంటాయి. కలెక్టర్ ఆర్డీఓ గారికి ఉత్తరాలు రాశారు. నిజంగా వాళ్ళని కలుగుమని చెప్పారు. అంటే ఇప్పటివరకు అయితే ఆర్డీఓ గారు రాలేదు ఇక్కడికి. తగు న్యాయం చేస్తామని చెప్పి ఎవరు కూడా చెప్పిన పరిస్థితి లేదు. వాస్తవానికి సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. నిజంగా కొడుకులు ఆస్తి లేకపోయినా వాళ్ళు తినే అన్నం కనీసమైన తల్లిని తండ్రిని సంరక్షణ బాధ్యత చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ దిశగా చూడడం లేదు. వాళ్ళు షాప్ పెట్టించారు, షాప్ నుంచి వాళ్ళ కొడుకులు చదివించారు, వాళ్ళ కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, ఉప్పులింగాపూర్.